తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ గోట్. ది ఏజింగ్ కాన్సెప్ట్ తో విజయ్ యంగ్ లుక్ క్రియేట్ చేయడం, ఏఐ ద్వారా విజయకాంత్ రీక్రియేషన్, అలాగే త్రిష స్పెషల్ సాంగ్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఇంతకీ తాజాగా విడుదలైన మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుందా? అసలు గోట్ మూవీ టాక్ ఎలా ఉంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తమిళ స్టార్ హీరో విజయ్ ద గోట్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. గోట్ స్టోరీ విషయానికొస్తే స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ లో గాంధీ అనే కమాండోగా హీరో పనిచేస్తుంటాడు. అయితే ఒక మిషన్ మీద కెన్యాలో తన ఫ్రెండ్స్ తో కలిసి చేసిన ఆపరేషన్ లో పేరు మోసిన మాఫియా డాన్ మీనన్ మట్టుబెడతాడు. అయితే ఆ తర్వాత మరో మిషన్ మీద మరో కంట్రీకి భార్య అను, కొడుకు జీవన్ తో ట్రిప్ కి వెళ్తాడు. మరి అక్కడ ఏం జరిగింది? తన కొడుకు జీవన్ కి ఏమవుతుంది? పెద్దయ్యాక తన కొడుకు ఏం చేస్తాడు? ఇద్దరూ తండ్రి కొడుకులు శత్రువులుగా ఎలా మారతారు? చివరికి జీవన్ కథ ఎలా ముగుస్తుంది అనేది గోట్ మూవీ స్టోరీ. ఈ మూవీలో దళపతి విజయ్ క్యారెక్టరైజేషన్ మూవీకే హైలైట్. తన మార్క్ స్వాగ్ హీరోయిజం చాలా మూవీలో చూపించాడు, కానీ ఈ మూవీలో అంతకు మించి సర్ప్రైజ్ చేశాడు. ముఖ్యంగా నెగటివ్ షేడ్ లో విజయ్ అదరగొట్టాడు అని చెప్పాలి. స్నేహ తన రోల్లో డీసెంట్ పర్ఫార్మెన్స్ చేశారు. ఇక మీనాక్షి చౌదరి తన గ్లామర్ షోతో సహా తనకున్న కీలక సీన్స్ లో మెరిసింది. సెకండ్ హాఫ్ ని డీసెంట్ గా తీసుకెళ్లడం బాగుంది. అక్కడక్కడ హై మూమెంట్స్, విజయ్ మార్క్ డైలాగ్స్ బాగున్నాయి. క్లైమాక్స్ లో చెన్నై ముంబై మ్యాచ్ కామెంటరీతో విజయ్ రోల్స్ ని హైలైట్ చేస్తూ చూపించిన సీన్స్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇస్తాయి. ఇంకా సెకండ్ హాఫ్ లో త్రిష, శివ కార్తికేయన్ల సర్ప్రైజింగ్ క్యామియోలు బాగున్నాయి. అలాగే కొన్ని ట్విస్ట్లు పర్వాలేదనిపిస్తాయి. యువన్ శంకర్ రాజా పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. ఎడిటింగ్ కాస్త వీక్, కొన్ని సీన్స్ లాగ్ అనిపిస్తాయి. డైరెక్టర్ డెసిషన్ ఇస్ ఫైనల్ కదా. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. వెంకట్ ప్రభు చాలా రోజుల తర్వాత మంచి స్క్రీన్ ప్లేతో వచ్చాడు. రొటీన్ కథ తీసుకున్న తన మార్క్ స్టైల్ దానికి జోడించాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే విజయ్ మార్క్ మూవీ ఇది. విజయ్ ఈ మూవీ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుండడంతో గోడ్ పై అందరి ఆసక్తి పెరిగిపోయింది.